జూలై 22, 23, 24 తారీఖులలో వృశ్చిక రాశి వారు మీరు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి కన్ను మొత్తం కూడా మీపైనే ఉంది. వారి చెడు చూపు, చెడు దృష్టి మొత్తం మీపైనే ఉంది. ఇలాంటి వారి వల్లే మీరు ఎదగలేకపోతూ ఉంటారు. ఇలాంటి వారి నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ వ్యక్తి కన్ను మీపైన ఎందుకు ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారు మీ జీవితం అనేది అంటే భారీ మార్పులకు చోటు చేసుకోబోతూ ఉంది. మీ జీవితంలో మిమ్మల్ని ఒకరు టార్గెట్ చేస్తూ ఉంటారు. వారి చూపు ఎప్పుడు మీపైనే ఉంటుందన్నమాట. అంటే మీరు చేసే పనులపైన, మీరు ఏ పనులు చేస్తున్నారు ఏంటి అనేటటువంటి అంశాలపైనే వారి దృష్టి పెడుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఏ పని చేస్తున్నారు, మీ జీవితంలో ఏ పని అనేది అనుకూలంగా ఉంటుంది, మీకు దానిని ఎలా ప్రతికూలంగా మార్చాలి అనేటటువంటి దానిపైన దృష్టిని పెడుతూ ఉంటారన్నమాట. అలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి చూపు ఎప్పుడూ కూడా మీపైనే ఉంటుందన్నమాట. మీరు చేసే పనులపైన మీపైన మాత్రమే ఉంటుంది వారి చూపు. వారు మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే మీరు జీవితంలో ఎదగటం కానీ, పైకి రావటం కానీ వారికి అస్సలు ఇష్టం ఉండదు. మీరు ఏ పని చేసినా సరే దానినే గమనిస్తూ ఉంటారన్నమాట. అలానే ఆ పని ఎంత అద్భుతమైనటువంటి పని అయినప్పటికీ మీకు మనస్సుకి ప్రశాంతత కలిగించే మాటలు కానీ, మీరు మనశ్శాంతిగా ఉండేటటువంటి మాటలు కానీ వారు మాట్లాడరు. మీకు నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారన్నమాట. అంటే మీరు ఏ విషయంలో అయితే నెగిటివ్గా ఫీల్ అవుతారో అలానే సొంత వ్యక్తులే కావచ్చు కానీ మీ ఎదుగుదలను మాత్రం చూసి ఓర్చుకోలేరు. మీపైనే కన్నుంటుందన్నమాట ఎవరికైనా. ఎందుకంటే మీరు తెలివితేటలు, అందం, వినయం, విధేయత ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. కాబట్టి మీకు ఎప్పుడూ కూడా అంటే మీపైన ఒకరి కన్ను ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే మీరు అందంగా ఉండటం కావచ్చు, మీరు చేసే చురుకైన పనులు కావచ్చు, చాలా షార్ప్గా పనులు చేస్తూ ఉంటారు. అలానే మీ చురుకైన తెలివితేటలు, మీ పనులు చూసి ఓర్చుకోలేక కొంతమంది అలా ఉంటారన్నమాట. అయితే మీరు ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు. అలానే మీ జీవితంలో కూడా కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. కష్ట నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు మీరు జీవితంలో అనుకున్నది సాధించటం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. మీ జీవితం అనేది ఒకవైపు అంటే మంచిగా ఉన్నప్పటికీ ఇంకొక వైపు చాలా కష్టాలతో ఉంటుంది. అందులోనూ కొంతమంది వ్యక్తులు మీపైన ఏడవటం అన్నట్టు, ఎప్పుడు చూసినా మీపైనే ఏడుపు. అంటే వారు ఏ పని చేయకుండా కూర్చుంటారు. మీరు కూడా అలానే ఉండాలి అనేది వారి ఉద్దేశం. మీరు ఏ పని చేయకుండా ఉండటం, అలానే పని అంటే మీరు బాగా సంపాదిస్తేనేమో మీరు బాగా సంపాదిస్తున్నారు, వారికంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని వారి ఆలోచన. అలానే మీరు ఏ పని చేయకుండా ఉంటే వీరు ఏ పని చేయట్లేదు, తినుకుంటూ కూర్చుంటున్నారు. అంటే మొత్తం మీద మిమ్మల్ని గమనిస్తూ ఉంటారన్నమాట. మొత్తం మీద మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మీరు ఏ పని చేసినా, మీరు ఏం చేస్తున్నారు అని ఇలా గమనిస్తూనే ఉంటారన్నమాట. అలా
వీరు ఇలా అంటే వీరిని ఎప్పుడు గమనిస్తూ వీరి మంచి చెడు గమనిస్తూనే ఉంటారు. వీరు జీవితంలో హ్యాపీగా ఉన్నా చూసి ఓర్చుకోలేరు. బాధతో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఒకరి బాధను ఎందుకు అంత హ్యాపీగా తీసుకుంటారో అది వారికి తెలుసు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది మీరు గట్టిగా నమ్ముతారు. ఏదో ఒక రోజు మంచివారికి మంచే చేస్తుంది, చెడ్డవాళ్ళకి చెడ్డనే చేస్తుంది. ధర్మం అనేది ఒకటి ఉంది, న్యాయం అనేది ఒకటి ఉంది అని మీరు గట్టిగా నమ్మి మీరు మీ యొక్క అడుగుజాడు అంటే నిజాయితీగా మీ పని మీరు చేస్తూ వెళుతూ ఉంటారన్నమాట. ఇలా వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే జీవితంలో ఉండే ఎన్నో కష్టాలను కూడా తొలగించుకుంటూ ఉంటారు. జీవితం అనేది వీరికి ఎంతో గుణపాఠం అనేది నేర్పుతుంది. వీరి సమస్యలు కావచ్చు, వీరి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అలానే వీరి కష్టకాలం కావచ్చు. అంటే వీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వీరిని ఎవరు ఆదుకున్నారు, వీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వీరిని ఎవరు ఆదుకోలేరు, అలానే వీరి దగ్గర డబ్బున్నప్పుడు ఎవరు వీరి దగ్గరికి వస్తున్నారు, వీరు డబ్బు లేనప్పుడు వీరిని ఎవరు చేరదీశారు. ఇలా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట. అంటే అన్నీ కూడా వీరు ఒక ఆయుధాలుగా మార్చుకుంటారు. అది చెడ్డదైనా సరే ఒక అనుభవాన్ని ఇచ్చింది కదా అని భావిస్తారు. అంటే అదొక చెడు రకమైనటువంటిదే కావచ్చు, కానీ ఒక అనుభవం ఇచ్చింది. చేదు అనుభవం అయినా సరే ఇంకొకసారి అటువైపు వెళ్ళకుండా ఒక అనుభవాన్ని మాత్రం కలిగించింది కదా అని భావిస్తూ ఉంటారన్నమాట. అలానే ఈ రాశి వారు ఏంటంటే జీవితంలో దేన్ని కూడా సింపుల్గా తీసి పడవేయరు. అంటే ఏది కూడా అంత ఈజీగా రాదు అని వీరికి చాలా స్పష్టంగా తెలుస్తుందన్నమాట. జీవితంలో ఏదైనా సరే అంత ఈజీగా రాదు. ఒకవేళ ఈజీగా వచ్చింది అది చివరి వరకు ఉండదు. కాబట్టి దాన్ని వీరి గట్టిగా నమ్ముతారు. మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా, దేన్నైనా సరే వీరు అంటే హార్డ్ వర్క్ని కూడా నమ్ముతారు, చేస్తారు. అలానే ఈజీ వర్క్ అయినా చేస్తారు. అంతే తప్ప వీరు ఏది కూడా ఇది ఈజీ అది హార్డ్, ఇది నేను చెయ్యను అది నేను చేస్తాను అని చెప్పి అనుకోరు. దేన్నైనా సమపాలలో తీసుకుంటారన్నమాట. హార్డ్ వర్క్ అయినా ఈజీ వర్క్ అయినా దేన్నైనా సరే వీళ్ళు ఒకే విధంగా తీసుకుంటారు. రెండింటిని కూడా సమానంగా తీసుకుంటారు. రెండింటికి కూడా కష్టపడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారిని ఇలా గమనిస్తూ ఉంటారు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పటికప్పుడు నరదృష్టిని తొలగించుకోండి. ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి నరదృష్టిని తొలగించుకుంటే గనక మీకుండే సమస్యలు పెద్ద సగం సమస్యలు తొలగిపోతాయి. మీరు ఎక్కువగా దైవ ధ్యానంలో ఉండండి. ఆ దైవం మిమ్మల్ని అణువణువున కూడా కాపాడుతూ వస్తుంది. దైవాన్ని దర్శించుకోండి, గుడిల్లోకి వెళ్ళండి, ఇంట్లో చిన్న చిన్న పూజలు చేసుకోండి, మనస్సుని ఆధ్యాత్మికంగా ఉంచుకోండి, ప్రశాంతంగా ఉంచుకోండి, భగవద్గీత చదవండి. అప్పుడు మీకు మంచి మార్గాలు కనిపిస్తాయి. మీపై ఎవరైనా చెడు ప్రయోగం చేసినా అది మీకు మీపైన ఎఫెక్ట్ చూపించదు. అలానే నరదృష్టి కూడా తొలగిపోతుంది, నెగిటివిటీ తొలగిపోతుంది. ఎప్పుడూ కూడా ఇట్లా మంచిగా దైవ ధ్యానంలో ఉండడానికి, హైజెనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఎప్పుడూ కూడా మీ దగ్గర దుర్వాసన రాకుండా చిన్న స్ప్రే కానీ సెంటు కానీ ఇలాంటివి మీరు యూజ్ చేస్తూ ఉండండి. అప్పుడు నెగిటివిటీ అనేది ఉండదు. కాబట్టి వీలుంటే 2 సార్లు స్నానం చేయటం, 2 సార్లు బ్రష్ చేసుకోవటం, మంచిగా అంటే అప్పుడప్పుడు చీర కట్టుకొని అమ్మవారికి అలంకరించి ఇలా దైవ ధ్యానంలో ఉండండి. మీకు ఏ నెగిటివిటీ కూడా ఉండదు, ఏ చెడు చూపు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదన్నమాట. ఇలాంటివి కొన్ని తప్పకుండా పాటించండి. లేదంటే మీరు చాలా విధాలుగా కష్టాలను అనుభవిస్తారు. ఆర్థిక పరంగా, డబ్బు పరంగా, మనుషులను నమ్మి మోసపోవటం ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి జరగద్దు అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి. మీపైన ఎప్పుడు ఒకరి చెడు దృష్టిని పెడుతూనే ఉంటారు. అది మీ కంటికి కనిపించకపోవచ్చు, మీకు తెలియకుండా రహస్యంగానే మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం